రెహమాన్ గారు, ఒకసారి మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది కూడా ఈ ఇట్ సైడ్ అంటే ఈ సెక్షువల్ టాపిక్స్ మాట్లాడాలన్నా మొహమాట పడుతూ ఉంటారు. అసలు ఈ ఫీల్డ్ చూజ్ చేసుకోవాలంటేనే అంటే మెడిసిన్ అయిపోయిన తర్వాత అది ఎంబీబీఎస్ వాళ్ళు కావచ్చు, లేదంటే మీలాగా ఆయుష్ వాళ్ళు కావచ్చు, ఇట్ సైడ్ వెళ్తేనే మళ్ళీ కొంచెం బంధువులలో కావచ్చు, రిలేషన్షిప్లో ఎక్కడన్నా కావచ్చు, మనం అట్లా వెళ్ళినప్పుడు ఏంటి వీడి గురించి చెప్తున్నారు, ఏంటి ఈ డాక్టర్ ఏంటి అని పేరు వస్తుందని చెప్పేసి ఏమన్నా మీరు భయపడ్డారా? అట్లాంటి సందర్భాలు ఉన్నాయా ఏమన్నా మీ ఫ్యామిలీ సర్కిల్లో? అంటే ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఎట్లాగో మీరు వెళ్ళి ఎస్టాబ్లిష్డ్ ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో గతంలో ఇది ఎందుకంటే ఛాలెంజింగ్ టాపిక్ ఇది. ఇప్పుడు ఎంతెందుకు నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా నిజంగా ఇది చేయొచ్చా వద్దా, అసలు ఇవి చేస్తే మళ్ళీ నా సర్కిల్ ఏమనుకుంటారు. నేను ఇంతవరకు పొలిటికల్ లీడర్లతో ఇంటర్వ్యూ చేశాను, ఎమ్మెల్యేలతో చేశాను, ఎంపీలతో చేశాను, తర్వాత వేరే డాక్టర్స్తో, కార్డియాలజిస్ట్తో చేశాను. ఇప్పుడు సెక్షాలజిస్ట్, సెక్స్ స్పెషలిస్ట్ అంటే వాళ్ళతో చేస్తే యాక్సెప్ట్ చేస్తారు లేదు, ఇట్లా అనుకుంటూ ఉంటారు. అంటే నాకు కూడా అది వచ్చింది, కానీ తర్వాత ఎడ్యుకేట్ చేయాలి. మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చూసినప్పుడు నేను ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా, ఎక్కడ వల్గారిటీ లేదు. సో మనం ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. తెలియని వాళ్ళు వీటిలో ఉండి ఇబ్బందులు పడి సూసైడ్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ మెడిసిన్ అంది వాళ్ళు సాటిస్ఫై అంటే ఓకే ఇప్పుడు బాగుంది, నాకు హెల్దీగా ఉన్నానంటే ఒక లైఫ్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అట్లా మీకేమైనా స్టార్టింగ్లో మెడిసిన్ అయిన తర్వాత ఇది తీసుకోవాలి అని అంటే అది సెక్సియాలజిస్ట్గా ఎట్లా ఉంటుందో అని ఏమన్నా భయం వేసిందా? నాకు యాక్చువల్లీ నేను అంటే ఎండీలో ఎప్పుడైతే నేను టాప్ 10లో వచ్చాను, ఎండీ ర్యాంక్ రాగానే ఫస్ట్ 2 years అయితే మాకు జనరల్ స్టడీ ఉండే, లాస్ట్ 1 yearలో మేము టాపిక్ సెలెక్ట్ చేసేది ఉండే. అప్పుడు అందరూ చాలామంది కొంతమంది పైల్స్ తీసుకున్నారు, కొంతమంది జాయింట్ పెయిన్స్ తీసుకున్నారు, కొంతమంది అట్లా డిఫరెంట్ తీసుకున్నారు. నాకెందుకో ఒక 6th సెన్స్ ఏమొచ్చిందంటే నేను ఈ టాపిక్ మంచిగా ఉంటుంది, ఈ టాపిక్ చేస్తాను నేను అని చేస్తే అప్పుడు ఒక మా సీనియర్ ఉండే ఆయన అడ్వైస్ చేశారు, ఇట్లా స్పౌస్ సాటిస్ఫాక్షన్ అని చేద్దామని, 2 drugs అని చేద్దామని. అప్పుడు నేను అక్కడ ఆలోచించి స్టార్ట్ చేశాను ఆ జర్నీ. అది స్టార్ట్ చేయగానే ఏమైందంటే మీరు ఇమాజిన్ చేయరు, అంటే చార్మినార్ హాస్పిటల్లో మేము ఫ్రీ యాడ్ ఇస్తుండే పేషెంట్స్కి మెడిసిన్స్ ఫ్రీ అని. వస్తే అప్పుడే 200-300 పేషెంట్స్ వచ్చారు, ఫుల్ లైన్ అక్కడ నుంచి ఇక్కడ వరకు. డెక్కన్ క్రానికల్ అప్పటి నుంచే ఉంది ప్రాబ్లం. అయితే ఇంకా నాకు ఇంట్రెస్ట్ కలిగింది దాంట్లో, అంటే చాలా మంది వచ్చి బాగా సంపాదించవచ్చు అని అనిపించిందా? అలా అనిపించలేదు. అప్పుడు ఏం అది డబ్బుల గురించి ఏం ఆలోచించకపోతుంది, అప్పుడు ఫ్రీగా ఇస్తుండే కదా మాకు డబ్బులు ఎక్కడ. కానీ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఏమొచ్చిందంటే ఒక డాక్టర్కి సక్సెస్ఫుల్ ఎప్పుడైతే పేషెంట్స్ ఎక్కువ వస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దాంట్లో కూడా సక్సెస్ రేట్ ఉండాలి. అప్పుడు వస్తే చాలా మంది డాక్టర్స్, మా సీనియర్స్, మా లెక్చరర్స్, అరే ఏంటి టాపిక్ మంచిగా తీసుకున్నారు అంటే నాకు ఒక ఈగర్నెస్ వచ్చింది. ఎవరు చెప్పారు ఇలా చేయి, ఇలా మాట్లాడు, ఇది తీసుకొని చాలా గైడ్ చేసి. ఇంట్లో వాళ్ళు నాన్నగారు అయితే ఇప్పుడు ఇట్లా కరెక్ట్, మా డాడీ టీచర్, అమ్మగారు టీచర్ ఇద్దరు. మరి వాళ్ళు చెప్పలేదా, అరే బాబు ఎందుకు వద్దు, మనకి ఏదన్నా మంచిగా కార్డియా మీద కానీ, అంటే మీకు అట్లా ఉంటాయా యునానిలో స్పెసిఫిక్గా కార్డియా అని, న్యూరో అని, ఆర్థో అని ఉంటాయి. పీడియాట్రిక్స్ ఉంటుంది, మాలజాత్ అని జనరల్ మెడిసిన్ ఉంటుంది. మరి ఇంట్లో వాళ్ళు చెప్పలేదా అమ్మా నాన్న? లేదు, మా మమ్మీ మా ఫాదర్ అంటే వాళ్ళు చూశారు అతను సక్సెస్ఫుల్ అవుతున్నాడు, పేషెంట్ చూస్తున్నాడు. ఇప్పుడు కూడా నాకు చాలా అది ఇస్తారు అనమాట, దీవెనలు ఇస్తారు, నువ్వు హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలని. ఎందుకంటే చూడండి, సుసైడ్ చేసుకునే వాళ్ళు తక్కువ, అంటే వాళ్ళు ఆగిపోతున్నారండి. నాకు ఒక పేషెంట్ చెప్తున్నాడు, సార్ నాకు 1 month అయింది సార్ మీ మెడిసిన్ వాడినా, నాకు తగ్గలేదు, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుని పోతున్నట్టు. అరే బాబు అట్లా చేయొద్దు, నువ్వేం మాట్లాడద్దు అట్లా, ఎప్పుడైనా నేను ఇస్తున్నా నీకు, నేను చూస్తున్నా, నా రెస్పాన్సిబిలిటీ. చెప్తాను, కానీ కొంతమంది పేషెంట్స్ చెప్తాను. నేను యూజువల్లీ ఏంటంటే కోర్సు 30 years ఉన్నారు అనుకోండి 3 courses 3 months, 40 years ఉన్నారు అనుకోండి 4 courses, అలా. ఒకవేళ 50 అంటే ఒక 5 కోర్సులు, 60 ఉంటే 6, ఇలా ఏజ్ని బట్టి మారుతుంది. కొంతమంది తొందరగా. ఒకవేళ మీ మెడిసిన్ ఆపిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సమస్య వస్తుందా, లేదంటే ఇది వాళ్ళకి మళ్ళీ లైఫ్ లాంగ్ రాదు ఈ సమస్య? మళ్ళీ వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయొద్దు, మళ్ళీ అలాగే హస్తప్రయం చేసి డైట్ మంచిగా తీసుకోకుండా తప్పుదారులు వెళ్తే మాదే అదే ప్రాబ్లం వస్తుంది. అయితే మా పేరెంట్స్ ఎప్పుడైనా సరే చాలా ఎంకరేజ్ చేశారు, అట్లేం లేదు, అంటే ప్రొఫెషనల్ లైఫ్, నేను వెళ్ళి పేషెంట్ చూసి రావడం, అసలు వాళ్ళకి తెలీదు ఏం అంటే మనకు ఏ కేసెస్ అట్లా. మా ఫాదర్ చాలా
హైలీ క్వాలిఫైడ్ ఉండే. ఓకే. అయితే ఆయనతో మాట్లాడుతుంటే ఆయన గైడ్ చేస్తుండే నాకు ఇలాంటివి. ఆయన ఒక మాట చెప్తుండే, చూడండి మీరు నువ్వు ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ లో లేడాయన, కానీ ఆయన చెప్తుండే ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే వాళ్ళకు మీ అంగం ఉట్టి మూత్రం చేయడానికే పెట్టాలి మీ ట్రీట్మెంట్ అయ్యే వరకు, దానిని అసలు మీరు టచ్ చేయొద్దు దాన్ని. అంటే అంత ఒక మాట ఆయన చెప్పిండు, అది జ్ఞాపకం ఉంది నాకు. ఎందుకంటే హస్తప్రయోగానికి దూరంగా ఉండాలంటే అంతే, దానికే పెట్టాలి ఆయన ఎక్స్పీరియన్స్ ని బట్టి. ఎందుకంటే చూసి అలా అయితే ఏంటంటే దాని తర్వాత మళ్ళీ మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది వచ్చి పిల్లలు అవ్వట్లేదు మాకు అలా. అయితే మా రిలేటివ్స్ లో కూడా ఇట్లా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, పిల్లలు లేరు, మెడిసిన్స్ తీసుకెళ్ళడము, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టి మంచిగా ఇది అయిన తర్వాత మీతో వచ్చి మంచిగా షేర్ చేస్తారు. అవునవును, డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే అందరు ఉంటదండి లైఫ్ లో, ఎవరు అంటే కలవరు అందరు కలుస్తారు. మీ తెలుగు చూస్తే చాలా చక్కగా ఉంది. అంటే మీరేమో డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్, పూర్తి పేరు ఎస్ఏ రెహమాన్ గారు. తెలుగు మాత్రం ఇంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే మీరు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ తెలుగు ఉన్నారా, లేదంటే ఇంట్లో కూడా తెలుగులో మాట్లాడేవారా? అది కూడా క్రెడిట్ మా ఫాదర్కే పోతుంది. మా ఫాదర్ ఏం చెప్పారంటే, నాకు 7th లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఇప్పించారు. ఆయన టీచర్ కాబట్టి ఆయన ఏం చెప్తుండేనంటే, రాబోయే రోజుల్లో నీకు పనికి వస్తుంది, నువ్వు ఉండేది తెలంగాణ స్టేట్లో, నీకు తెలుగు రావాలి అని చెప్తుండే. మనకేం తెలుసు, మనకు అర్థం కాదు. నేను చాలా ఒబీడియంట్ సార్, మా ఫాదర్ ఏమన్నా వింటాను ఇప్పుడు కూడా. అయితే ఆయన చెప్పాడు ఓకే. అట్లా 10th లో మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నాం. దానివల్ల ఏమైందంటే చుట్టుపక్కల డెఫినెట్లీ మేము కూర్చుంటుండే, మాట్లాడుతుండే, మా ఫ్రెండ్స్ ఉంటుండే. మేము ఉండేది ఇప్పుడు ఉండేది మన నాంపల్లి, హైదరాబాద్ లో. ఇంతకుముందు ఎప్పుడైతే స్కూల్స్ లో ఉంటుండే అక్కడ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ నాన్ ముస్లిమ్స్ ఉండే. మేము అక్కడనే నేను లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడడం, ఇట్లా చాలా మంచి కలిసిమెలిసి ఉంటుండే మేము. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటుండే, మ్యాచ్ చూస్తుండే, వాళ్ళు తెలుగులో మాట్లాడుతుండే. వాళ్ళ దగ్గర బర్రెలు అవి ఉండే, పాలు పిండే యాదవులు ఉండే, చాలా మంచిగా మాట్లాడుతుండే. నాకు ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయిపోయిందని చిన్నప్పుడు వాళ్ళు గుర్తుంచుతుండే. అయితే వాళ్ళతో మాట్లాడి నాకు తెలుగు వచ్చేసింది అనమాట. ఇది పర్టికులర్ ట్రైనింగ్ ఎప్పుడు తీసుకోలేదు, ఇది వచ్చినా మాట్లాడుతున్నట్లు. మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు ఉన్నట్టున్నారు కదా సార్. సో మ్యారేజ్ అంటే ఎట్లా, డాక్టర్నే చేసుకున్నారా? డాక్టర్ సంబంధం అంటే డాక్టరే కావాలన్నారా? అవును, మేడం కూడా డాక్టరే, ఆమె కూడా ఎండి. యూజువల్లీ తెలుసు, అందుకే డాక్టర్ని చేసుకోవాలని అంటుంటారు కదా, అట్లా అయిందా? అలా అవుతుంది కదా, మళ్ళీ ఒకటే జగన్ ఉండడం వలన. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, వాళ్ళు కూడా మెడిసిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇది చాలా ఫీల్డ్, చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఇది. దీని వలన ఫ్యామిలీస్ చెడు అయిపోతున్నాయి, దాని వలన అంతా అంటే సొసైటీ కూడా ఇదైపోతుంది, డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ అది ఇది ఏమేమో అవుతుంది. ఇక్కడ కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి అంత సరిగా అయిపోతుంది. ఇక్కడ ఇది డాక్టర్ చేశారు, చదువుతున్నారు ఇప్పుడు చదువుతున్నారు వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. ఇద్దరు ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఎంబీబీఎస్ సైడ్ పంపించారు, మీరేమో చూస్తే యునాని డాక్టర్, ఇటు సైడ్ రా అని చెప్పలేదా మీరు? లే, వాళ్ళకు ఇంట్రెస్ట్ అక్కడ ఎక్కువ, అక్కడికి వెళ్తామంటే సరే అన్నాను. అట్లా ఇక వాళ్ళ ఇష్టం. చదువు ఎప్పుడు మనం ఫోర్స్ చేయొద్దు, అట్లా ఫీల్డ్ ఏదైనా సరే. కొంతమందికి ఇంజనీరింగ్ ఇంపార్టెంట్, కొంతమంది అది. ఇప్పుడు వీళ్ళకి ఇది అంటారు. మేడం యునాని డాక్టరేనండి? మేడం యునాని డాక్టరే. ఆమె ఫీమేల్స్, అమ్మాయిలను చూస్తుంది. పీసీఓస్, పీసీఓడీస్ ఎవరికైనా ఉంటే కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంతా మేడం చూస్తారు. నేను యూజువల్లీ ఈ కేసెస్. అయితే ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఫీమేల్ అయితే మేడం దగ్గరికి రావచ్చు, మేల్ అయితే మీ దగ్గరికి రావచ్చు. అంటే ఇద్దరు జంట వచ్చేస్తే ట్రీట్మెంట్ అయిపోతుంది అక్కడే ఒకే క్లినిక్ లోనే. అవును.